త్రైక దేవుని దీవెన ఆశీర్వాదములు నేటి దిన త్రిత్వాదివార పండుగలోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు నేటి దిన వాక్కుల ద్వారా మనకు అందించి బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మంచిది ప్రియమైన వారలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఒక మాట చదువుకొని, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక అని అపోస్తలుడైన పౌలు గారు ప్రియమైన వారలారా కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రికలో మరి యొక్క దీవెన వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. ఎవరి పేరన? ఏమండి? అపోస్తలుడైన పౌలు గారు తండ్రి అయిన యెహోవా ప్రియమైన వారలారా దేవుని ప్రేమ, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ మనకు ఆదరణగా ఉండి మనలను ఆయన సహవాసంలోనికి నడిపిస్తూ ఉన్నటువంటి కారణాన పరిశుద్ధాత్మ సహవాసము కూడా మీ అందరికీ తోడయుండును గాక అనేటటువంటి ఒక దీవెన వచనముతో అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి దీవెనగా మనకు కనబడతా ఉన్నది. చూడండి ప్రియమైన వారలారా, వారానికి ఎన్ని రోజులు అమ్మా? ఎన్ని రోజులు? ఈరోజు ఏ వారం? ఆదివారం. ప్రియమైన వారలారా, ఈ ఆదివారం అనేది కేవలం వారములో ఒక రోజు కాదు గాని ప్రియమైన వారలారా, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆదివారానికి ఏంటంట అంటే ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత అని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు ఈరోజు చూస్తాం. అయితే దైవజనులు రాసినటువంటి ఈ యొక్క రక్షణ పద్యం, ఒక పద్యం తండ్రి గారు రాశారు. ఏంటయ్యా అంటే ప్రియమైన వారలారా, ఒక చిన్న రక్షణ పద్యంలో దైవజనులు తెలియజేస్తూ, ఆదివారము సృష్టికి ఆది దినము, ఆదివారము సృష్టికి ఆది దినము, అన్నిటిని ప్రభువు ఓడించి ఉన్న దినము, అన్నిటిని ప్రభువు ఓడించి ఉన్న దినము, ఆత్మసభ మీద కుమ్మరింపైన దినము, ఆత్మసభ మీద కుమ్మరింపైన దినము, గనుక త్రియేకుని, గనుక త్రియేకుని, గనుక త్రియేకుని స్తుతింప గలుగు దినము. ప్రియమైన వారలారా, ఆదివారము సృష్టికి ఏ దినమట? మొదటిది ఆది దినము అన్నారు. అంటే ప్రారంభ దినం. అన్నిటినీ ప్రభువు ఓడించి ఉన్న దినం. అదే దినం ఆదివారమే. ఆ రోజు ఏ పండుగ మనకి? పునరుద్ధాన పండుగ. ఆత్మ సభ మీద కుమ్మరింపైన దినము కూడా ఏ వారం? ఆదివారమే. ఆ రోజు ఏ పండుగ? పోయిన వారమే చేసుకున్నాం మనం. అది పెంతెకోస్తు పండుగ. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, గనుక త్రియేకుని స్తుతింపగలుగు దినము. ఏంటంట? గనుక త్రియేకుని స్తుతింపగలుగు దినం. ఏ వారం? ఆదివారమే. మీరు లేటుగా వస్తున్నారు. ఎవరిని స్తుతించాలా? గనుక త్రియేకుని స్తుతింపగలుగు దినము ఏ దినమయ్యా అంటే ఆదివారమే. సృష్టిని దేవుడు ప్రారంభించింది ఆది దినము, ఆదివారము. ప్రియమైన వారలారా, మొదటి దినముగా సృష్టిని ప్రారంభించినటువంటి దినముగా, అలాగనే మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచినటువంటి దినము ఆదివారమే.
అవునంటారా కాదంటారా? అవును. మొన్న మనం చెప్పుకున్నాం, గత ఆదివారం పెంతెకోస్తు పండుగ దినం. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో, పెద్ద మేడగదిలో ఇంచుమించు 200-300 మంది కూర్చొనే ఆ మేడగది అనగలిగినటువంటి ఆ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపుగా వచ్చిన దినము కూడా ఏ వారం అది? చెప్పండి గట్టిగా. ఆదివారమే. అంటే ఈ తండ్రి కార్యము, కుమారుడి కార్యము, పరిశుద్ధాత్మ తండ్రి కార్యము కూడా జరిగింది ఆదివారము గనకనే ఈ 3 పండుగలు ఒక వరుస క్రమం. చూసారా? క్రిస్మస్ పండుగ తండ్రి పండుగ, తండ్రి తన కుమారుని భూలోకానికి పంపిన పండుగ, అందుకు తండ్రి చేసిన పండుగ. చూడండి ప్రియమైన వారలారా, అలాగనే సృష్టిని ఆయన కలుగజేసినది ఆదివారము గనక ప్రియమైన వారలారా, అది మనము ఆదివారము జరిగి, మరి సృష్టిని గూర్చి తండ్రి ప్రారంభించింది ఆదివారము గనక అది ఆదివారము. అలాగనే కుమారుడు మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆదివారం, పరిశుద్ధాత్మ వచ్చింది ఆదివారం. కాబట్టి ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకుంటూ, త్రిత్వ దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ రోజు ఏ పండుగ? త్రిత్వ ఆదివార పండుగ. అంటే దేవుడు ముగ్గురా ఒకరా? ఏమండి? ముగ్గురు ఒకరుగాను, ఒకరు ముగ్గురుగాను బయలుపడిన దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే ఈ యొక్క 3 కార్యములు వెనుక ప్రియమైన వారలారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి పనిచేసినట్లుగా బైబిలులో మనకు కనబడతానది. అయ్యా, పాత నిబంధన కాలములో సృష్టిని బయలుపరిచినప్పుడు, తయారు చేసినప్పుడు కేవలం తండ్రి ఒక్కడే ఉన్నాడా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సమయంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. కేవలం తండ్రి ఒక్కడు చేసిన కార్యము కాదు సృష్టి కార్యం. తండ్రిలో కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. కాబట్టి మనం అనుకున్నట్టుగా, ఏమండి మీరు అన్నారు కదా, సృష్టిని కలగజేసింది ఆదివారం గనక అది తండ్రి అని, కుమారుడు మరి పునరుద్ధానుడిగా లేచాడు గనక ఆ రోజు కుమారుడు పండగ అని. ప్రియమైన వారలరా, తండ్రి కాలంలో ముగ్గురు ఉన్నారు, కుమారుని కాలంలో ముగ్గురు ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో కూడా ముగ్గురు పని జరుగుతానే ఉన్నది. చూడండి ప్రియమైన వారలరా, మరి మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను, పరిశుద్ధాత్మ కాలంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారా అంటే దైవజనులు తెలియజేసిన మాట ఏంటి అంటే, ఈ కాలంలో మనం చేసే ప్రార్థన తండ్రి తలంచేటట్లు ప్రార్థన చేయాలి. గత వారాల్లో కూడా నేను మీకు చెప్పాను, మనం చేసే ప్రార్థన అంట ఎవరి తలంపులోనికి వెళ్ళాలా? తండ్రి తలంపులోనికి వెళ్ళేటట్లు ప్రార్థన చేయాలి. వింటున్నారా? నిద్ర మొత్తం ఏమైనా వస్తుందా? ఇప్పుడే మనం ప్రారంభం చేసింది. వినండి జాగ్రత్తగా. మనము చేసే ప్రార్థన తండ్రి తలంపులోనికి వెళ్ళేటట్టు ప్రార్థన చేయాలి. అప్పుడు అది కుమారుడు పలుకుతాడు. అవునుగాక, నువ్వు బాగుపడుదువుగాక, నువ్వు స్వస్థపరచబడుదువుగాక అని కుమారుడైన క్రీస్తు ప్రభు వారు పలికితే పరిశుద్ధాత్మ తండ్రి అప్పటికి అప్పుడు కార్యము చేసేస్తాడు. ఇది కార్యక్రమం. ఇవన్నీ చేయడానికి గంటలు పట్టదు, కేవలం రెప్పపాటులోనే అన్ని జరిగిపోతాయి. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, ఇలాగూ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి పనిలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల యొక్క కార్యములు మనకు కనబడతానే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలరా, తండ్రి చూడండి, మరి మనం జ్ఞాపకం చేసుకుంటే సృష్టిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి చేసినటువంటి కార్యమును మనము మొదటిగా చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథం మొట్టమొదటి గ్రంథం, మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి వాక్యం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశములను ఆయన సృజించాడు. అంటే సర్వ సృష్టిని కూడా ఆయన సృజించాడు. ప్రియమైన వారలరా, మనం జ్ఞాపకం చేసుకుంటే
ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి కార్యము మనకు కనబడతా ఉన్నది. చూడండి, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో తండ్రి అయినటువంటి దేవుడు ఆలోచనకర్తగా మనకు కనబడతాడు. ఎలా కనపడుతున్నాడు? ఆలోచనకర్త. అంటే తండ్రి యొక్క ఆలోచనలో ఈ సృష్టిని కలగజేయాలనేటటువంటి ఆలోచన తండ్రిది. తండ్రిలో ఉన్నటువంటి కుమారుని యొక్క ప్రియమైన ఏంటి అంటే ఆలోచన, చూడండి, పని ఏంటి అంటే కుమారుని యొక్క పని సృష్టిని కలగజేయడం కుమారుని పని. అర్థమవుతుందంటారా? ఏమో నాకు డౌటే. ఎందుకంటే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాటల్లో మరి పెద్దలైన వారు చెప్పిన మాట ఏంటంటే, త్రిత్వం గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఒక భక్తుడు అన్నాడట. ఆయన ఒక్కడు ముగ్గురు ఎలా అవుతున్నారో నేను భూమి మీద ఉండగా నేను తెలుసుకోలేనయ్యా. నేను పరలోకమునకు వెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఆయన ముగ్గురు ఎలా ఒక్కరవుతున్నారో, ఒక్కరు ఎలా ముగ్గురు అవుతున్నారో నేను అప్పుడు తెలుసుకుంటాను. కానీ ఈ లోకంలో నాకు ఈ త్రిత్వమును గురించి నాకు అంతగా అర్థం కాలేదు, ఎంత నా జ్ఞానానికి అన్నాడంట మహాభక్తుడు ఆయన. కాబట్టి మనకు అర్థం కావటం కూడా కొంచెం కష్టమే, కానీ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలా? అందుకే మనకి ప్రేమ లేఖ ఇచ్చాడు ప్రభు. ఈ ప్రేమ లేఖలు అన్నీ ఉన్నాయి, మనం జాగ్రత్తగా చదువుకుంటా పోతే అర్థం అవుతాయి. అందులో నుంచి కొన్ని ఈరోజు మీకు చెప్తున్నా అంతే. కాబట్టి తండ్రి ప్రియమైన వారలరా ఆలోచనకర్త. చూడండి, కుమారుడు ఎవరు అంటే ఈ సృష్టిని కలగజేయడంలో కుమారుని యొక్క పని ఏంటి అంటే ప్రియమైన వారలరా కుమారుడు సృష్టి కార్యసాధకుడు. ఎవరంట? కార్యసాధకుడు అంటే కార్యక్రమము చేసేవాడు, పని చేసేవాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అది చూసారా, సమస్తము ఆయన మూలముగా, అది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా, ఎవరు లేకుండా? యేసు ప్రభు లేకుండా కలగలేదు. చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఎవరు? యేసు ప్రభువే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూసారా, ఇప్పుడు సమస్తము కలగజేసిన వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తే ఒక మాట మనకు కనబడుద్ది. ఏమని అంటే, ఏలయనగా ఆకాశమందున్నవియు, ఏమంటే ఎక్కడంట? ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అంటే మన కంటికి కనపడేవి గాని, అదృశ్యమైనవి అంటే మన కంటికి కనబడనివి గాని, సింహాసనములైనను ప్రభుత్వములైనను, అంటే సింహాసనములు అంటే రాజ్యములైన, గవర్నమెంటులైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎవరిని బట్టి సృజింపబడింది అంటే కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని బట్టి ప్రియమైన వర్లరా సృజింపబడినట్లుగా తండ్రి సంకల్పించాడు, ఆలోచన చేశాడు సృష్టిని చేయాలని. కుమారుడు కార్యసాధకుడు, కలుగునుగాక కలుగునుగాక అని పలికిన మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట. చూడండి ప్రియమైన వారలరా, ఇలాగూ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలుగజేయబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు? ఇందులో నేనేం చెప్తున్నా మీకు, సృష్టిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎలా పనిచేస్తారని చెప్తున్నా. త్రిత్వానికి సంబంధించి ఒకే పనిలో ముగ్గురు పనుందని చెప్తున్నా. అమ్మా, అర్థమవుతుందా? సృష్టి తయారు చేయడంలో ముగ్గురు పని. ఆదికాండ గ్రంథంలో మనం చదువుకున్న 1వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ తండ్రి సంకల్పించాడు, కుమారుడు కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఏంటి? ఆయన జీవప్రదాత, జీవమును దారబోసేవాడు.
కాబట్టి చూడండి, రెండవ వచనం, ఆదికాండ గ్రంథం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అది చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ, అది దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంట? జలముల పైన అల్లాడుచు ఉండెను. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో కూడా 104వ కీర్తన 30వ వచనంలో మనం చూస్తే అక్కడ భక్తుడైనటువంటి రాస్తారు, భక్తుడు కీర్తనల గ్రంథం 104:30లో అంటాడు, నీవు నీ ఊపిరి విడవగా, ఏమిడిచాడు దేవుడు? ఆయన ఊపిరిని మనకు ఇవ్వగా. అందుకే మానవుని తయారు చేసినప్పుడు కూడా దేవుని యొక్క శ్వాస, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాములోనికి ఎవరి శ్వాస వెళ్ళింది? ఎవరి శ్వాస? దేవుని శ్వాస. ఆయన శ్వాస వెళ్ళినప్పుడు ఆ శ్వాస ఆ మానవుణ్ణి బ్రతికించింది. నరుని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు, అంటే జీవించే ఆత్మ అయ్యాడు. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. కాబట్టి ఆయన ఊపిరి ద్వారా, ఆయన శ్వాస ద్వారా ప్రియమైన వారలరా మనలను సజీవులుగా ఆయన చేశాడు. ఒక మట్టి బొమ్మలోని నుండి జీవాన్నిచ్చి జీవాత్మగా ఆయన చేశాడు. కాబట్టి ఈ యొక్క సృష్టి కార్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలరా, ఈ యొక్క క్రమం అంతా మనకు కనబడతా ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడతా ఉన్నది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి, చివరి పుస్తకం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను, చదవండి అమ్మ. 4:11 అని మీరు చూస్తుంది. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించిదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనక నీవే మహిమ, ఘనత, ప్రభావమును పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నమాట, ఇదిగో నీవే, ఇదిగో నీకున్నటువంటి సమస్తమైనటువంటి ఆలోచనలు బట్టి ఇవన్నీ సృష్టించావు గనుక నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు అన్ని నీకే అని చెప్పి ప్రియమైన వారలారా త్రియేక దేవునికి సాష్టాంగ నమస్కారములు 24 పెద్దలు చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి తండ్రి సంకల్పించాడు, కుమారుడు కార్యము చేశాడు, పరిశుద్ధాత్మ అందులో జీవాన్ని నింపాడు. ఇప్పుడు మీ అందరిలో జీవం ఉందా లేదా? ఉందంటారా? మీకు అర్థం కావట్లేదు పాస్ గారు. జీవం లేకపోతే చర్చికి ఎందుకు వస్తామండి ఇవాళ? జీవం ఉంటేనే కదా. రాయి నడిసిద్దా? మీకు తెలియదేమో, ఇసిరేస్తే అక్కడ పోయి పడుద్దండి అని. ఎవరన్నా వేస్తేనే కదా పడి, దానంతా అది నడిసిద్దా? మనం నడుస్తాం. అంటే జీవము లేనివి రాళ్ళు, జీవము కలిగినవి జీవులు. అన్నిట్లో, చెట్టులో జీవం ఉంది, మనిషిలో జీవం ఉంది. జీవం ఉంది కనుకనే అది పచ్చగా చిగురేస్తా ఉంది. మనలో కూడా జీవం ఉంది, కానీ రాళ్లలో ఏమి లేదు, ఆ జీవం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా, మరి ఒకదానికి సమయం అయిపోయింది, మొత్తం 7 ఉన్నాయి చెప్పాల్సింది. చూద్దాం, ప్రయత్నం. మీకు ఎక్కువ వాక్యం చెప్దాం అనుకుంటా, కానీ సమయం అయిపోద్ది. రెండవది చూస్తే మనుష్యుని రక్షించడంలో త్రియేకుని కార్యం. ఇప్పుడు మనందరం రక్షింపబడ్డామా లేదా? పడ్డారా లేదా? మీరు అంతా రక్షింపబడ్డారా? ప్రభువులోకి వచ్చారు. కొంతమంది బాప్తిజం పొందారు, కొంతమంది ఇంకా పొందలేదు. ఒక మనుష్యుని రక్షణలో త్రియేకుని యొక్క కార్యము ఎలా ఉంటది? ఒక మానవుడు రక్షింపబడాలి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తారు? ఏమండి, ఒక మనుషుడు రక్షింపబడాలంటే ఎవరెవరి పని ఉండాలా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ.
చూడండి, ఈ పనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషిని రక్షించాలి అంటే ప్రియమైన వాళ్ళరా తండ్రి యొక్క పని ఏంటి అంటే ప్రేమించడం. ఒకసారి యోహాను సువార్త 3:16 చదువుకుందాం. చదవండి. అన్ని మీకు రెఫరెన్స్లు వచ్చేటట్టు పెట్టేశా, ఇక్కడ చూసి చదివేసేయచ్చు. దేవుడు లోకమును ఏం చేశాడంట? ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? అమ్మా పిల్లోడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నీకు ఎంత ఇష్టం అంటే, అరే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం రా అంటాడు. ఎంతో ఇష్టం అంటే చెప్పలేనంత. అంతేనా కాదా? నాకు నువ్వంటే కొద్దిగా ఇష్టం రా, కొద్దిగా ఎక్కువ ఇష్టం రా అని కాదు, నువ్వంటే నాకెంతో ఇష్టం. దీనికన్నా మనకు బాగా అర్థమయ్యే మాట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, ప్రేమించుకున్నారు. ఈ అబ్బాయి చెప్తాడు ఏమని? నువ్వంటే నాకు మా అమ్మ మా నాన్న కంటే కూడా ఎంతో ప్రేమ. ఎవడన్నా వచ్చి 4 తగిలిచ్చాడంటే ఈడు ముందు పారిపోతాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి మానవుని ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఆ ప్రేమ ఏందో కూడా ఇప్పుడు చూద్దాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. ఏంటి ఆయన ప్రేమ అంటే? ఈయన ప్రేమ ఏంటి అంటే తన ఏకైక కుమారుని మనందరి కోసం పంపించడమే ఆయన ప్రేమ. ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు, మనవాడే సహకరించేవాడు లేదా మన పొరుగువాడు లేదా చంద్రరాజు పాలే వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడు. కందిపాడులో మనం ఉన్నాం. మీ అబ్బాయిని పరిగి పంపిస్తారు. ఊరక డబ్బులు కాదు సుమా, ఊరక పంపిస్తారా? డబ్బులు ఇస్తే పంపిస్తాం, అది వేరే విషయం. ఊరక అరే మన పక్కూరు అబ్బాయిలే కానీ ఇల్లు కట్టుకుంటున్నాడు, కొద్దిగా పోయి ఒక 4 రోజులు పని చేసిరాయా అని చెప్పి ఎవరమైనా అంటావా? మరి మన ప్రేమ ఏంటి? కానీ దేవుడు మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. అది దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ దేవుడు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా తండ్రిని విశ్వాసం ఉంచి వచ్చేవాడే రేపు పరలోక రాజ్యంలోనికి కూడా వెళతాడు. నా కుమారుడు ఎవడో తెలియదు అనేవాడికి అసలు నా రాజ్యంలో చోటే లేదన్నాడు తండ్రి. అర్థమవుతుందా? అయ్యా యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటే తాళాలు మా అబ్బాయి దగ్గర ఉన్నాయి, వాడే ఓపెన్ చేస్తాడు, లోపలికి రావాలా. ఇప్పుడు తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? వాక్యంలో కూడా ఉండిద్ది. పాతాళము యొక్కయు పరలోకం యొక్కయు తాళపు చెవుతులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరినైనా పరలోకం పంపించాలన్నా పాతాళానికి పంపించాలన్నా ఈయన ఆధీనంలో ఉంటుంది. ముగ్గురు ఒకటే, వాళ్ళ పనులు. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే మానవుని రక్షించడంలో తండ్రి చాలా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. అయితే ఎలా ప్రేమించాడు? ఎందుకు అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు? ఏంటి సంగతి? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3:23 ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3:23 చూడండి ఒకసారి. ఏముంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా ఏంటంట? ఏ భేదము లేదు. కాబట్టి ప్రియమైన వారలారా అందరూ కూడా పాపం చేసి ఏమవుతున్నారు? మాట్లాడాలా? దేవుడు అనుగ్రహింపజేసే మహిమను కోల్పోతా ఉన్నారు. అంటే దేవునికి దూరం అవుతా ఉన్నారు. కాబట్టి అందరినీ రక్షించడానికి ఆయన తన కుమారుని పంపించడమే ప్రేమ. ప్రియమైన వారలారా కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుడు తనను తాను అర్పించుకున్నాడు మానవుల్ని రక్షించడంలో. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడా లేదా? పెట్టాడు.
ఇప్పుడు ఆయన మనందరి కొరకు ప్రాణాన్ని అర్పించాడు. తండ్రి ఏమో మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మనందరి పాపాల నిమిత్తమై తన కుమారుని లోకానికి పంపించాడు. వచ్చిన ఆయన ఏం చేశారంటే మనందరి కొరకు మానవుని రక్షించడానికి త్రియేక దేవునిలో ఉన్న కుమారుని యొక్క పని మనందరి కొరకు ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టి ఆయన మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. కనబడుతుందా ఈ వచనం? చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. మన పాపమునకు తనను తాను ఆయన బలిగా అర్పించుకున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై ఏమవ్వాలట? చెప్పండి గట్టిగా, వింటున్నారా? మనము పాపముల విషయమై ఏమవ్వాలా? చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, అది ఎవరి పాపాలు? ఎవరి పాపాలు? మనందరి పాపాలు ఆయన తన మీద వేసుకొని మోసాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం కూడా లేవాలా. ఎప్పుడు? రేపు 2వ రాకడ, ర్యాప్చర్లో. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. మనం కూడా లేవబడాలి. ఈరోజు మనం చెప్పుకుంటున్న మాట ఏంటి అంటే, మానవుని యొక్క రక్షణలో త్రియేకుని యొక్క పని ఏంటి? ఎవరు ఎలా పనిచేస్తున్నారు? తండ్రి ఎంతో ప్రేమించాడు మనల్ని, కాబట్టి తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఈ రోజు ప్రియమైన వారలారా, కుమారుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో మీ అందరి కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నా, మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. అందరికి తెలియదు కదా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రింద పుట్టాడండి. ఆయన పుట్టాడు అన్న సంగతి, మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేయకపోతే మీకు అర్థమవుద్దా? అర్థమవుద్దా? నీకైనా నాకైనా ఈ సృష్టిలో ఉన్నాడు. ఇది జ్ఞాపకం చేయడానికే పరిశుద్ధాత్మ తండ్రిని ఈ లోకానికి పెంతెకోస్తు పండగ రోజు పంపించాడు. అర్థమవుతుందంటారా? మంచిది, అర్థం చేసుకోండి. కాబట్టి తండ్రి ఎంతో ప్రేమించాడు మనల్ని. మనందరి కొరకు పరిశుద్ధాత్మ తండ్రి ప్రాణం పెట్టాడు. మనందరినీ సిద్ధపరచడానికి యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు చదవండి. పరిశుద్ధాత్మ మన మనస్సులను మార్చేవాడిగా ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును, మీ అందరూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు, ఆయనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి ఎంతో ప్రేమించి కుమారుని పంపించాడు. కుమారుడు మనందరికీ ప్రాణం పెట్టి వెళ్ళాడు. ఆ ప్రాణం పెట్టి వెళ్ళాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేయడానికి కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రిని ఈ భూమి మీదకు పంపించాడు. లోకము ఆయనను చూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి భూమి మీద కనపడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మీలో ఎవరికైనా కనపడ్డా అంటే ఆయన కనపడడు, కానీ ఆయన పని మాత్రం కనపడదు. చూడండి, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీదకు పంపించి మనందరికీ కూడా ప్రియమైన వారలరా ఆయన యొక్క ప్రేమ ఏంటో మనకి ఇందులో వివరించు. మీకు జ్ఞాపకం ఉంటే ఇందాక నేను క్రమం చదివేటప్పుడు మన ఆరాధనా క్రమంలో ప్రియమైన వారలరా విశ్వాస ప్రమాణంలో మనం ఒక మాట చెప్పుకున్నాం. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. చదివారా? చెప్పారా? ఏమని చెప్పారు? పరిశుద్ధాత్మను నేను నమ్ముచూ ఉన్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏక దేవుడుగానే ఉండి పని చేయుచున్నాడని ప్రియమైన వాళ్ళరా నేను నమ్ముచూ ఉన్నానని మనం చెప్పుకున్నామే మాట. అది ఇదే, ఆయన ఆవేశము వలననే దైవ గ్రంథము వ్రాతలోనికి అది పరిశుద్ధ ఆత్మ తండ్రి
40 మంది ప్రవక్తలు, 40 మంది వ్యక్తులను పరిశుద్ధాత్మ ప్రేరేపింపజేశాడు. జరిగిన సంగతులు రాయండి, జరిగిన సంగతులు రాయండి అని పరిశుద్ధాత్మ వాళ్ళలో ప్రేరేపింపజేస్తే ఈ గ్రంథం తయారైంది. ఆ గ్రంథాన్ని అచ్చువేసి అందరికీ వెల్లడిలోకి తెచ్చి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మార్గము, ప్రియమైన వారలరా, ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానములో ఆయనను గూర్చిన సంగతులు ఆల్రెడీ వ్యాపించబడ్డాయి. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ పని జరుగుద్దా? పుస్తకం అచ్చువేయబడిద్దా? ఈరోజు నీకు నాకు ఈ మాటలు తెలియబడతాయా? కాబట్టి ముగ్గురు ఒక్కరుగా చేసే పని, ప్రతి పనిలో ముగ్గురు ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధ. మొదటిది సృష్టిలో త్రిత్వం గురించి చూసాం. రెండవది మనుషుని రక్షణలో త్రిత్వం గురించి చూసాం. ప్రియమైన వర్లరా, మూడవదిగా చూడండి, కొన్ని వాక్యాలు చూడండి. యోహాను సువార్త పరిశుద్ధాత్మను గురించి వాక్యాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ తండ్రి పని ఏంటి? మానవుని రక్షణలో. మీకు రక్షణ రావాలంటే నిన్న సంస్కారం కూడా ఇచ్చాం కదా, మూడో శనివారం పెట్టాల్సిన కార్యక్రమం 5వ శనివారం పెట్టాం. అక్కడ సంస్కారపు విందు జరిగింది. మనకు కూడా రేపు వచ్చే ఆదివారం సంస్కారం. అక్కడ ఏం చేస్తాం? బాప్తిజం టైంలో ఏం చేస్తాం? పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఇందాక మనం ఆరాధనా క్రమంలో కూడా ఏం చెప్పుకున్నాం? పాపపు ఒప్పుదల చెప్పుకున్నావా లేదా? అందుకే ప్రభువు భూమి మీద ఉండగా శిష్యులైన వారితో చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ వస్తాడు, వచ్చి ఆయన ఏం చేస్తాడంటే పాపాన్ని గురించి, నీతిని గూర్చి, రేపు జరగబోయే తీర్పును గురించి లోకం ఏం చేస్తాడంట? ఒప్పుకొనజేయును. ఆయన ఒప్పిస్తాడు. నీలో పాపం ఉంది కాబట్టి నువ్వు పాపములో ఉన్నావు గనక నువ్వు పరలోకం చేర్చబడలేవు, నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో అని ఒప్పించేవాడే పరిశుద్ధాత్మ తండ్రి. చూడండి, ఇప్పుడు మీ అందరిలో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఒకప్పుడు ప్రభువుని ఎవరు ఎరిగిన వాళ్ళు లేరు. పుట్టుకతో ఎవరు మీలో క్రైస్తవులే లేరు. ప్రియమైన వాళ్ళరా, మీ అందరినీ కూడా పరిశుద్ధాత్మ, అంటే నాతో సహా మనందరినీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తాడు అంటే మన పాపాలను ఒప్పిస్తాడు, తెలియజేస్తాడు, నీతిని గురించి తెలియజేస్తాడు. తెలియజేసి ఆయన చెప్పే మాట ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు స్వర్గం వెళ్ళాలనుకుంటా ఉన్నావు, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే నువ్వు ఇలా వెళ్ళలేవు. కాబట్టి నువ్వు దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తు వారి నామమున, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నువ్వు బాప్తిజం పొంది రక్షణ పొంది, ఆ మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన యొక్క విందు సంస్కారం ప్రభు శరీర రక్తాలు అందుకొనడం ద్వారా నిన్ను నీవు సరి చేసుకొని ఆయన పరలోకంలో చేరగలుగుతావు. నువ్వు ఇలా చేరలేవు అని మనలను ఒప్పించేవాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రి. అర్థమవుతుందా అమ్మా? అర్థం కాలేదు. ఫస్ట్ పాఠం పెట్టమంటారా? సృష్టిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి కార్యము చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రెండవదిగా చూస్తే ప్రియమైన వర్లరా, మరి మానవునిలో రక్షణ కార్యక్రమము ఎలా త్రియేక దేవుడు చేశాడు అనేది మనం చూసాం. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయినప్పుడు, ఎప్పుడు? ప్రభువు మరణించి పునరుద్ధానుడిగా లేచినప్పుడు అక్కడ కూడా త్రిత్వం మనకు కనబడతా ఉన్నది. అది ఎలా త్రిత్వంగా కనబడతా ఉన్నది అనే సందర్భానికి కొన్ని వాక్యాలు మీకు ఇవ్వడం జరుగుతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వర్లరా, అది కూడా మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానములో త్రియేక దేవుని యొక్క మహిమను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి ప్రియమైన వర్లరా, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లేపాడు అని మనకు తెలియజేయడం కొరకు అపోస్తుల కార్యముల గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం. ఏంటంట? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక
దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. తండ్రి కార్యం కనపడతా ఉంది. దేవుడే చచ్చిపోతే సృష్టి పరిస్థితి ఏందండి? ఇప్పుడు మనం పీలుస్తూ ఉన్న ఆక్సిజన్ ఉందా? ఈ ఆక్సిజన్ కూడా సృష్టిలో తగిన ఇంత నిష్పత్తి ఉండాలి అనేది దేవుడి యొక్క నిర్ణయం. ఏ మాత్రం ఆ లెవెల్స్ తగ్గినా పెరిగినా దెబ్బగా చచ్చి ఊరుకుంటాం. తెలుసా మీకు ఇది? సృష్టిలో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉండాలో కూడా దేవుని కృప. అది గాన తగ్గిందనుకోండి, ఎక్కడోడు అక్కడ ముక్కులో రక్తం కదా దెబ్బగా చచ్చి ఊరుకుంటాం. అంటే చూడండి, ఎంత కొలమానం దేవుడు మన ఎడల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనం మరి ఒక్కొక్కళ్ళది ఒక్కో రకంగా చేస్తాం అమ్మా, అవునా కాదా? ఒక్కొక్కళ్ళ స్థితిగతులు ఒక్కో రకంగా ఉంటాయి. అయినా దేవుడు మనందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడా లేదా? లేదు, మీరే చర్చికి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తా, రానులను ప్రేమించరనే దేవుడైతే అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మరణము ఆయనను బంధించి ఉంటుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని లేపెను అని అపోస్తల కార్యముల గ్రంథంలో మరి రాయబడినటువంటి మాట. ప్రియమైన వారలారా, ఈ మాట వ్రాసినది ఎవరయ్యా అంటే అపోస్తల కార్యముల గ్రంథము రాసినటువంటి లూకా గారు రాశారు. ఎవరంట? లోకా తెలుసుగా మీకు? ఏ లోకా? మన పల్లెలో ఉన్న లోకా కాదు సుమా, ఆయన లోకయ్య గారు, ఆయన కాదు. పరిశుద్ధ గ్రంథములో ఒక సువార్త వ్రాసినటువంటి లోకా గారు. లూకాసు వార్త కంటిన్యూషన్ అపోస్తల కార్యముల గ్రంథం. లూకాసు వార్త రాసిన లూకా గారే. ఎవరు లూకా గారు అంటే ఆయన డాక్టర్. ఆయన ప్రతి విషయాన్ని కూడా తర్కించి పరీక్షించి దాన్ని తెలుసుకొని మరి ఈ యొక్క కార్యాల గ్రంథాలు రాశాడు. ఆయన రాసిన మాట, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అనే మాట పలికింది ఎవరు? చూడండి ఒకసారి. లోకా గారు రాశారు. ఆ మాట పలికిన ఆయన ఒక ఆయన ఉంటాడు. చూడండి ఎవరు? ఆ మాటలో ఒక ఆయన పలుకుతాడు. చూడండి, మీరే చదవాలి. ఎవరు చెప్పండి? కోడి పుంజు గుర్తు రాగానే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. పేతురు గారు చెప్తా ఉంటే ఆ మాటలు ఆయన ఆ తదుపరి పేతురు గారి దగ్గరకు వెళ్ళి ఆ విషయాలన్నీ గ్రహించి ఈయన ఈ లోకా గారు ఇందులో రాసి ఉంటాడు. పేతురు గారు చెబుతా ఉన్నాడు ఆ మాట. ఏమంటున్నాడు? మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన్ను లేపాడయా అని అక్కడ కూడి వచ్చిన జనులందరితో చెప్తూ ఉన్నటువంటి మాటగా కనపడతా ఉంది. అందుకే చూడండి ప్రియమైన వారలారా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుద్ది. చూడండి, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడని పౌలు గారు మాట్లాడే మాట చూడండి. ఇందాకాల మాట ఏమో పేతురు గారు చెప్పారు, ఆయన ప్రభువుని వెంబడించాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తూ ఉన్న మాట ఏంటంటే, చూడండి, యేసు క్రీస్తు చూడండి, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి. అంటే ఇక్కడ మనం చూసుకోవలసిన మాట ఏంటంటే, తండ్రి తన కుమారుని లేపాడనేటటువంటి మాట మనకు కనపడుతుంది. తర్వాత మరి సమయం అయిపోతుంది కనుక ముందుకెళదాం. చూడండి, రెండవదిగా చూస్తే తండ్రి లేపడం మనం చూస్తా ఉన్నాం. కుమారుడు కూడా తన శక్తితో లేచాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం, అలాగున్న యోహాను సువార్త మరి 10వ అధ్యాయం 18వ వచనం, ఈ 2 వాక్యాలు కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 19 యోహాను సువార్త 2:19. యేసు, ఈ దేవాలయము పడగొట్టండి, 3 దినములలో దాన్ని తిరిగి లేపుదును. ఆయన ఏ దేవాలయం గురించి చెప్పాడు? ఎవరి దేహం? యేసు క్రీస్తు వారి యొక్క దేహమును గురించి మాట్లాడదు. ఇదిగో
ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో మళ్ళా దాన్ని లేపుతానన్నాడు. అంటే నేను ఆ లేస్తాను, తిరిగి 3వ దినాన్ని నేను మరలా లేస్తాననేటటువంటి సందర్భాన్ని ప్రభు చెప్పాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చూస్తే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. చూసారా ఏం చెప్పాడు చివరిలో కుమారుడు? నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞ పొందాను. ఏంటంటే నేను స్వతహాగా కూడా నేను లెగిసే మరణాన్ని జయించి తిరిగి లేచే ఆ బలాన్ని నాకు తండ్రే ఇచ్చాడు. తండ్రి లేపాడు, ప్రియమైన వాళ్ళ కుమారుడు లేచాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి పని ఏంటి? అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి పని. పరిశుద్ధాత్మ తండ్రి జీవింపజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, అర్థమవుతుందా మీకేమన్నా? ఏం అర్థం కాకపోతే అంత వ్యర్థమైపోద్ది. వింటే జాగ్రత్తగా వింటే అర్థం అవుద్ది. అందుకే 3 మీకు ఈ బొమ్మలేసి చూపిస్తుంది, ఫోటోల ద్వారా చెప్తా ఉందంటే అర్థం అవుద్దని బాగా. రోమీయులకు రాసిన పత్రిక 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్న మాట ఏంటంటే, మృతులలో నుండి యేసు ప్రభు వారిని లేపిన ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మీలో కూడా నివసిస్తే, అమ్మా మీ అందరిలో కూడా ఇప్పుడు ఏ ఆత్మ ఉండాలా? మనందరిలో కూడా, నాతో సహా. లేకపోతే మీ అందరిలోకి పరిశుద్ధాత్మ వచ్చి నాకు రాకపోతే ఉపయోగం. ప్రియమైన వర్లరా, మన అందరిలోనికి కూడా ఏ ఆత్మ ఉండాలని చెప్తా ఉన్నాడు? ప్రభువుని లేపిన ఆత్మ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ మీలో నాలో కూడా ఉంటే, రేపు మనందరిలో కూడా ఆయన రేపు ర్యాప్చర్ రాకల్లో ఏం చేస్తాడు? సమాధిలో ఉన్నోడు అలా లేపుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు చచ్చిపోతే ఇలాగే తిరుగుతా ఉన్నాం అనుకోండి, తిరుగుతానే వెళ్ళిపోతాం. తిరుగుతా పోవటం అంటే అది అనుకున్నారు, అది కాదు. ప్రభు రాగానే ఎగిరి వెళ్ళే అంతస్తు. కొంతమంది అంటారు కదా, తిరుగుతానే పోయాడు రా అని. ఆ పోవటం కాదు సుమా. మనం తిరుగుతా ఉన్నప్పుడే రాకడ వస్తే ఎగిరి వెళ్ళే అంతస్తు. అందుకని ఇక్కడ అంటాడు పౌలు మహాభక్తుడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న, అంటే మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తాడు? అది జీవింపజేస్తే టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతాం. అదన్నమాట. కాబట్టి 3 అంశాలు చెప్పాను నేను. చెప్పండి, ఒకటేం చెప్పా? ఫస్ట్ అంశం దేని గురించి? సృష్టి కలగజేసిన దానిలో త్రిత్వం యొక్క పని ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క పని ఏంటి? రెండవది ఏం చెప్పాను? రెండవది అమ్మా వచ్చిందా రాలేదా? మనుష్యుని రక్షణలో త్రిత్వం యొక్క పని ఏంటి? చెప్పండి. ఫస్ట్ దేని గురించి చెప్పా? సృష్టిలో ఉన్న త్రిత్వదేవుని యొక్క పని. తర్వాత మనుష్యుని రక్షణలో త్రియేకుని యొక్క కార్యం. మూడవది పరిశుద్ధాత్మ యొక్క పని. కాబట్టి ప్రియమైన వారలారా, చెప్పండి. ఫస్ట్ చెప్పండి. సృష్టిని కలగజేయడంలో త్రియేక దేవుని పని. తర్వాత మనుష్యుని రక్షణలో త్రియేక దేవుని యొక్క పని. ఆ తర్వాత పునరుద్ధానంలో త్రియేక దేవుని కార్యం, మహిమ.
మరి నాలుగోది కూడా చెప్పి ముగిస్తాం. ఇంకా 3 తర్వాత సంగతి, టైం అయిపోయింది. కొంచెం సింపుల్గా కొద్దిగా మాట్లాడుతున్నాం, ఎక్కువ లేకుండా. ప్రియమైన వర్లరా, ఇందులో మీకు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, పెంతెకోస్తు దినమున త్రియేకుని యొక్క కార్యం. త్రియేకుడు అంటే తండ్రి, కుమార, ఆయన పని. మరొక అంశం, ప్రార్థన చేసే దానిలో త్రియేకుని యొక్క కార్యం. త్రియేకుడు అంటే ఎవరని చెప్పారు చెప్పండి, గట్టిగా చెప్పాల. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పెంతెకోస్తు పండగ దినాన ఎలా జరిగింది, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన యొక్క పని ఎలా ఉంటది అనేది మరి కొద్దిగా సింపుల్గా నేను మీకు చెప్పి ముగించేస్తాను. మొదటిగా నిన్న పెంతెకోస్తు పండగ అయిపోయింది కదా, పోయిన వారం పెంతెకోస్తు పండగకు వచ్చారుగా. ఆ రోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క పని ఎలా ఉంది అనేది మనం చూద్దాం. మీకు అంతా ఆల్రెడీ పోయిన వారం చెప్పా కాబట్టి సింపుల్గా అర్థమయ్యేటట్టు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి వాగ్దానం చేశాడు. తండ్రి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని ప్రవక్త అయినటువంటి యావేలు గారి ద్వారా తండ్రి చెప్పాడు. పెంతెకోస్తు పండగ పోయిన వారం చేశాం. పరిశుద్ధాత్మ తండ్రి ఈ భూమి మీదకు రావడానికి కూడా 3 పని ఉంటది. తండ్రి పని, కుమారుని పని, చెప్పండి అమ్మా. మీరు తినొచ్చారా, తినకుండా వచ్చారా? మరి అది నేను గట్టిగా చెబుతున్నా, మీకేంది బలంగా చెప్పాలి కానీ 3 పని ఉంటది. ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం చూడండి. లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. అంటే ఇక్కడ ఏం కనపడతా ఉన్నదంటే, తండ్రి వాగ్దానం చేశాడని ప్రభు చెప్తున్నాడు. ఏంటా వాగ్దానం అంటే? యావేలు గ్రంథంలో చెప్పాడు కదా, మీ ముసలి వాళ్ళు, మీ చిన్న పిల్లలు, పెద్దలు, మీ పక్కింటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఈ ఇంటి వాళ్ళు, అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తాడు అని చెప్పి తండ్రి వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని ఇదిగో మీ మీదకు పంపుతున్నానని ప్రభు చెప్పిన మాట లూకాసు వార్త 24:49లో మనకు కనబడతారు. ఇప్పుడు కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రిని ఈ భూమి మీదకు పంపించాడు. తండ్రి పని అయిపోయింది. ఏంటి? వాగ్దానం చేశాడంతే, మీరు పలానా రోజు మీ మీదకి పరిశుద్ధాత్మ తండ్రి వస్తాడు, ఇదిగో నేను వాగ్దానం చేస్తాను, హామీ ఇస్తాను అని చెప్పేశాడు. కుమారుడు వచ్చాడు, కుమారుడు చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీ దగ్గరకు పరిశుద్ధాత్మ తండ్రి వస్తాడు, ఆయన మీకు అన్ని సంగతులు బోధిస్తాడని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, కుమారుడు ప్రియమైన వారలారా తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఎవరు పంపిస్తారంట? మా టైం అయిపోయింది అయ్య గారు, మీరు ఇంకా సెలవు తీసుకోవచ్చు అంటారా? మరి మీరు చెప్పాలా, చెబితే మీరు వింటున్నారని. వద్దంటే ఆపేస్తా. చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. నేను పంపబోవు ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట. అందుకే నేను ఫస్టే చెప్పా, మీరు జాగ్రత్తగా వింటే ఆ సిస్టమ్ అంతా మీ మైండ్లోకి వచ్చారు. చెప్పే విధానం, తండ్రి ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఎలా పని చేస్తున్నారు, ఒకే పని ముగ్గురు ఒక్కరెట్ట అవుతున్నారు. ఆ లింక్ అర్థం అవ్వాలంటే మన దృష్టి దీని మీదనే ఉండాలి. వేరే దాని మీదకి పోయిందంటే ఇక అంతే సంగతి. యోహాను 15:26లో రాయబడిన మాట ఏంటి అంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అంటే తండ్రి ఉన్నాడు, తండ్రి మీకు వాగ్దానం చేశాడు ఆ రోజు. ఆ వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ నేను ఇదిగో మీ యొద్దకు పంపబోతున్నాను. పని చేస్తున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇక్కడికి పంపించబోతున్నాడు, అది చెప్తున్నాడు. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికే పరిశుద్ధాత్మ తండ్రి మనలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు నాలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ మీలో కూడా పనిచేస్తున్నారు. ఏమండి, అంతేనా సిమియోన్ రాజు గారు? అందరిలో ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి పనిచేస్తున్నాడు కనుకనే మీరు వింటున్నారు. నేను చెప్తా ఉన్నాను, మనందరి కొరకు
బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు, ఇందులో ఆయన ఇచ్చిన మాటలు మనకు కనబడుతున్నాయి. అయిపోయింది. నెక్స్ట్, పరిశుద్ధాత్మ ఎలాగా అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు 4 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటారు. ఇప్పుడు మీరు అందరూ ఎలా వచ్చారు మందిరానికి? అలాగే పెంతెకోస్తు పాత నిబంధన పండగ, వారముల పండగ, ఈ పండగ వచ్చినప్పుడు కోత పండగ, ప్రథమ ఫలముల పండగ, ఈ పండగ ఏదైతే ఉందో ఆ పండగ సమయానికల్లా అందరూ మేడగదిలో 120 మంది కూడుకొని ఉన్నారు. అది పెంతెకోస్తు పండగ దినాన్ని వాళ్ళందరూ వచ్చింది సంగతి. పెంతెకోస్తు పండుగ దినము, పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద ఒక్కొక్క నాలుక పరిశుద్ధాత్మ తండ్రి వాళ్ళ మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో, అందరూ ఏమైపోయారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇక్కడ ముగ్గురు పని. తండ్రి ఏం చేశాడు? వాగ్దానం చేశాడా? ఆత్మను మీ మీదకు పంపిస్తానని. యావేలు ప్రవక్త పాత నిబంధనలో ఆయన చేసిన వాగ్దానం. కుమారుడు ఈ లోకానికి వచ్చాక, ఇదిగో నేను మీ వద్దకి ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఎక్కడి నుండి? తండ్రి దగ్గర నుండి ఆదరణకర్తను నేను మీకు పంపిస్తున్నాను అని చెప్పాడు. కుమారుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ తండ్రి ఆ పెంతెకోస్తు పండుగ దినాన, ఆ రోజు నేను మీకు చెప్పాను, సినాయి కొండ మీద దేవుడు ఆయన వచ్చినప్పుడు ఎలాగుందో పరిస్థితి, అలాగే ఇక్కడ కూడా ప్రియమైన వారలారా మనకు జ్ఞాపకం పరిశుద్ధాత్మ తండ్రి చేసినటువంటి కార్యం మనకు కనబడతాం. అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరింపజేశారు. ఆ 120 మంది మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ ఈ రోజు సర్వ మానవాళిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. సంఘము ఎత్తబడి ఆయన కుడి పార్శ్వమున కూర్చుండేంత వరకు కూడా ఆయన పని భూమి మీద జరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందన్నమాట. పరిశుద్ధాత్మ పని, పరిశుద్ధాత్మ తండ్రి పని కానీ ఆగిపోయింది అంటే రాకడ జరిగిపోయినట్టే లెక్క. కాబట్టి ప్రియమైన వారులారా మన జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి పని జరుగుతూ ఉన్నది ప్రస్తుతం మనందరిలో కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి 120 మంది మీద మొట్టమొదట ఎవరి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ? 120 మంది మీదకి వచ్చిందే. వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఎవరోళ్ళు? యూదులు. ఎవరు? అందుకే పేతురు గారు ప్రియమైన వారులారా కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్తాడు ప్రార్థన చేయటానికి. అక్కడ ప్రార్థన చేయంగానే పరిశుద్ధాత్మ అన్యుల మీదకి వచ్చింది. అన్యుల మీదకి వచ్చినప్పుడు పేతురు గారు బెత్తరపోయాడు. అసలు ఇదేందిరా, యూదులమైన మనకు కాదా పరిశుద్ధాత్మ? అందరికీ అంటే షిమ్యోన్ రాజు గారు పరిశుద్ధాత్మ ఎవరికి? అందరికీ, ఒక యూదులకు కాదు. అప్పుడు పేతురు గారు ఆశ్చర్యపోయాయి. అబ్బా దేవా నీకు స్తోత్రాలయ్యా, మేము మాకనుకున్నాం పరిశుద్ధాత్మ ఒక అన్యుడి మీదకి వచ్చి అన్యుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవా స్తోత్రాలు. ఈ పని మా ఒక యూదులది కాదు, సమస్త సర్వమానవాడిది. ఈరోజు పరిశుద్ధాత్మ పని ప్రపంచ దేశాలలో అన్ని స్థలాలలో జరుగుతూనే ఉంది. అలాగు జరుగుతూ మనందరినీ కూడా ఆయన మనందరినీ తన మహిమ రాకడకు ఆయత్తపరచును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన వారలారా, చివరిగా నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీరు చెప్పాల్సింది మరి సమయం అయిపోయింది గనక మరి నేను తెలియజేస్తున్నాను. మీరు ఏమేం చెప్పారో ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఫస్ట్ది ఏం చెప్పాను? పనేంటో చెప్పాను. రెండోది, ఒక మనిషిని రక్షించడంలో తండ్రి పనేంటి, కుమారుడు పనేంటి చెప్పాలి. పరిశుద్ధాత్మ పనేంటి. అలాగే
యేసు ప్రభు పునరుద్ధానంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మల పని ఉంది అని మనం నేర్చుకున్నాం. నాలుగవది, పెంతెకోస్తు పండగ దినాన ఎలాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలాగా అనేది మనం తెలుసుకున్నారా లేదా? మీ అందరికీ మరణాత వచ్చారు కనుక నేర్చుకున్నారు, రానోళ్ళ సంగతి నేనేం చెప్పలేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ త్రిత్వాదివార దిన పండుగలో మరి దేవుడు మనలను బలపరచి ఇలాగూ మన జీవితాలలో కూడా తండ్రి యొక్క పని, కుమారుని యొక్క పని, పరిశుద్ధాత్మ పని కూడా మనలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటా ఉన్నది. అందుకే నేను ఇందాక మీకు మొదట చెప్పా, మన ప్రార్థనలో కూడా ఎవరు తలంచాలా? తండ్రి తలంచేలాగా ప్రార్థన చేయండి అన్నారు దైవజనులు. ఒకటి, తండ్రి తలంచేటట్టు ప్రార్థన చేయాలి. రెండు, కుమారుడు దాన్ని చేస్తాడు, పరిశుద్ధాత్మ దాన్ని జరిగించేస్తాడు. కుమారుడు పలుకుతాడు, ఫలానామను స్వస్థపరుచయ్యా, ఫలానామలో నుండి దెయ్యాన్ని విదిలించయ్యా అంటాడు. ఎమ్మటి పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తాడు? ఆ పని చేస్తాడు, వెళ్ళిపోదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన తలంచాల, ఆయన పైన ఉన్నాడు కాబట్టి ఆయన దాకా వెళ్ళాలి మన ప్రార్థన. మరి అయ్యగారు అన్నారు, కొంతమంది ప్రార్థన కప్పు దాకేనంట. ఏ కప్పు? ఆకాశం కాదండి, ఇంటి కప్పు. ఇంటి కప్పు కూడా దాటదు అన్నారు. మన ప్రార్థన ఇంటి కప్పు దాటుతుందా? కాస్త పైకి వెళ్తుందా? మేఘాల దాకా వెళ్తుందా? తండ్రి దగ్గరికి వెళ్తుందా? ఇది మనం గమనించుకొని ప్రియమైన వారలారా మరి చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క పని జరుగుతూ ఉన్నటువంటి విధానమును బట్టి మనలను దేవుడు దీవించి ఆశీర్వదించి మనలను బలపరిచేవారై ఉంటూ ఉన్నారు గనక త్రిత్వదేవుడు మనలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కార్యము నాలో కూడా జరుగుతుందని మనము విశ్వసించి ఆయన పైన నమ్మకం ఉంచి ఆయన పనిలో మనము ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా తన మహిమరాకడకు సిద్ధపరిచేవారుగా ఉంటూ ఉన్నారు గనక అటు దివ్యమైనటువంటి స్థితి చేరి వచ్చిన మన ఎల్లరకు ఈ త్రిత్వాదివార పండుగ ద్వారా ప్రభువు మనకు అనుగ్రహింపజేసి మనలను బలపరచి ఆయన మేఘమెక్కించును గాక. ఆమేన్.